జబర్దస్త్. సిగ్గుసరం లేదు, ఒక ఆడపిల్లని మోసం చేసి ఇంకో ఆడపిల్లని పెళ్లి చేసుకుంటావా? ఏం మనిషివిరా నువ్వు? ఆడపిల్ల ఆ? ఆ? ఉడతలు పట్టే మోకం ఇది, దీన్ని నేను ప్రేమించానా? కూర్చో కూర్చో, ఈ రోజు నీకు పెళ్లి చేపిస్తా. ఏంట్రా ఈ చిన్న పిల్ల పాప, ఓ పసి పిల్ల, కాలేజీకి వెళ్ళే పిల్ల. ఇంకేమంటాయి సార్? ఈమె పసి గుడ్డు. పసి గుడ్డు అంట. అమ్మా పిలిచావా అమ్మా? అవునన్నా, ఇతనే మీ నాన్న. నాన్న నాన్న ఈడే నా నాన్నకి నాన్నలా ఉన్నాడు. ఈడికి నేను నాన్న అంటే ఎవడైనా నమ్ముతాడ్రా? కార్యక్రమంలోకి వెళ్ళిపోయే ముందు వెల్కమ్ టు చెల్లమ్మ గారు, తౌడు బాబు గారు. ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం. నమస్కారం అండి చెల్లమ్మ గారు. నమస్కారం. చెప్పండి మీ ఫీలింగ్ ఏంటి? నా కూతురు లేచిపోయింది జాంకాయ్. అమ్మాయి లవ్ గురించి మీకు తెలీదా? తెలుసు. ఏదో 4 డబ్బులు సంపాదించాను అనుకున్నా గానీ ఇట్లా వాడితే ఎంగేజ్ అయ్యి మొత్తం లేచిపోతుందని నాకేం తెలుసు నా జాంకాయ్. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ. మొన్న గలీలోకి వచ్చాడు, ఆడికే గంగూలీ సాంగ్ ఎత్తే ఎప్పటి నుంచి ఎడుతున్నావు అక్కడ. నాకు ఎలాంటి సాంగ్ కావాలి? పెట్టే సాంగ్ పెట్టే మంచి సాంగ్. స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కావాలా? ఇది పర్ఫార్మెన్స్ అంటే, ఇది డాన్స్ అంటే. బాగుందిలే, ఏంటో మంచి హుషారుగా ఉన్నావు. ఏముంది, మా సేసింగ్ చేసు స్కిట్ కొట్టాడంట, అందుకే ఒకసారిగా ఉన్నా. నాకు కడుపు మంటగా ఉందండి. ఏంటి? కడుపు మంటగా ఉంది. కడుపు మంటగా ఉందా? ఎప్పటి నుంచి? దాని మెడలో రవ్వల నెక్లెస్ చూసినప్పటి నుంచి. అబ్బా, ఏమైందండి? నా గుండె ఒప్పుకుందే. ఎప్పటి నుంచి? నువ్వు ఆ నెక్లెస్ చూసిన దగ్గర నుంచి. ఏమైంది? ఒరే, పెళ్ళయి 10 నెలలు అవుతుంది నీకు. అయినా టూర్కి వెళ్ళావు, టూర్ అయినా ఇప్పుడు వచ్చావు. 3 నెలలు ఎందుకు వచ్చాయని చెప్పి ఆరాధన ఆనందపడతాడు దరిద్రుడని. ఎప్పుడు వచ్చాను కాదన్నా, కడుపు వచ్చిందా లేదా? మీరు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు టూర్కి వెళ్ళండి. మీరు వచ్చేలోపు మీకు పాపో బాబో నేను రెడీ చేసి నా వల్ల కాదు అంతా.